ఏమిటి లేదని బాధపడుతున్నావు? కొంతమంది డబ్బు లేదని, కొంతమంది పిల్లలు లేరని, కొంతమంది ఇల్లు లేదని, మరికొంతమంది ఏదో ఏదో కావాలని దేవుణ్ణి అడగడం కంటే దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు. రాత్రి మాట్లాడుకుంటూ ఉండగా ఒకరితో ఎవరితోటో మాట్లాడుతున్నాను. డబ్బు ఉంటే తప్ప ఈ లోకంలో ఎవరు పట్టించుకోరండి అన్నారు. ఆ మాట ఈ లోకంలో సత్యమే కావచ్చు, కానీ డబ్బున్న వాళ్ళందరూ మనశ్శాంతితో లేరు. డబ్బున్న వారింట్లో పెద్ద మంచాలు ఉండొచ్చు, కానీ నిద్ర లేదు వారి జీవితాల్లో. నువ్వు పడుకోగానే నిద్రపోతున్నావు. దేవునికి వందనాలు చెప్పు.